హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీని. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే 7th క్లాస్ ఇంగ్లీష్ న్యూ టెక్స్ట్ బుక్ నుండి ఫస్ట్ యూనిట్ పెయింటెడ్ హౌస్ ఫ్రెండ్లీ చికెన్ అండ్ మీ ఈ లెసన్ సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. క్వశ్చన్ ఆన్సరే ఉంటుంది. ఇందులో ఇంకా ఎక్కువ ఆప్షన్స్ కానీ ఏమి ఉండవు. మీకు డైరెక్ట్గా క్వశ్చన్ ఆన్సర్ ఇస్తాను. మీకు టైం కూడా సేవ్ అవుతుంది. పైగా ఎగ్జామ్లో ఏ బిట్స్ అడగడానికి అవకాశం ఉందో ఆ బిట్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. అందుకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి. మీరు చేసే సపోర్ట్ ద్వారా ఇంకా మరెన్నో వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ వన్, ద వర్డ్ బంటు ఈజ్ ఏ డాష్ లాంగ్వేజ్. ప్రతి ప్రశ్న పేజ్ నెంబర్ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయండి. మీకు ఎక్కడైనా డౌట్ వచ్చినప్పుడు టెక్స్ట్ బుక్ రిఫర్ చేయొచ్చు. మ్యాక్సిమం క్వశ్చన్ ఆన్సరు కరెక్ట్ ఆన్సర్ అయితే ఇస్తాను. సెకండ్ క్వశ్చన్, ఫిల్ ద బ్లాంక్ విత్ ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఫామ్. ఐ డాష్ ఏ న్యూ ల్యాంప్ బ్రాకెట్లో వర్బ్ బై. సో ఇక్కడ ఈ బ్లాంక్లో వెర్బ్ ఏమొస్తుంది? హ్యావ్ బాట్. నెక్స్ట్, ద సైంటిఫికల్లీ స్టడీస్ ఆఫ్ హ్యూమన్స్ అండ్ దేర్ కస్టమ్స్, బిలీఫ్స్ అండ్ రిలేషన్షిప్స్. ఆన్సర్ ఈస్ an anthropologist. In African tribal language, the word Ubuntu means I am because we are. Samuel Langhorne Clements was the real name of Mark Twain. What kind of letter is the letter written to a friend? Informal letter. Apostrophe is used to express. Sometimes they form possessives, sometimes they form contractions. It can be confusing or tricky. All the above. The term visualize means to form a picture in mind. Fill in the blank with present perfect form of the given verb. The school dash not or start at. ఇక్కడ బ్లాంక్లో ఏమొస్తుంది? verb have not started, అంటే the school have not started at. The baby's doll is a new brand one. Here the apostrophe is used to indicate possession. An apostrophe can be used for dash, sometimes possession and sometimes contractions. అంటే sometimes they form possessives and sometimes they form contractions. Contracted forms are used in spoken form, not in written form. Only spoken form lo use చేస్తారు. Bantu language is one of the official languages of South Africa. In a contraction, an apostrophe represents missing letters. Fill in the blank with the present perfect form of the verb. I dash telling you about my village. Have enjoyed. I have enjoyed telling you about my village. He isn't seen, has not seen, hasn't అంటాం కదా, hasn't seen. It is dash. Negative short form. Any kind of letter generally ends with signature. The most common form of closing a letter to a friend is yours lovingly. Fill in the blank with the present perfect form of the verb. I dash work today. I have worked. Adventures of Tom Sawyer written by Mark Twain and Samuel Langhorne Clements. మార్క్ ట్వైన్ రియల్ నేమ్ ఏంటంటే శామ్యుయల్ లాంగ్హార్న్ క్లెమెంట్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ టాపిక్ సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్. ఇంకా మీరు ఎక్కువ బిట్స్ ప్రాక్టీస్ చేయాలనుకుంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ టెలిగ్రామ్లో లింక్ ఇచ్చాను. సిలబస్ మరియు అమౌంట్ ఎంత అనేది కూడా ఇచ్చాను. మీరు ఒక్కసారి అమౌంట్ కడితే మీరు ఒక టెట్ కానీ లేదా ఒక డిఎస్ఏ కానీ రాయడానికి అవకాశం అంతవరకు కూడా మీరు అమౌంట్ పే చేయని అవసరం లేదండి. సో చాలా తక్కువ అమౌంట్. మన లైఫ్కి సంబంధించి అమౌంట్ ఆలోచిస్తే మాత్రం ఇంకా నేనేం చెప్పలేను, అది మీకే వదిలేస్తున్నాను. ఎన్నో ఖర్చు పెడుతూ ఉంటాము. మన లైఫ్కి సంబంధించి మనకు యూజ్ అయినవి మాత్రం ఖర్చు పెట్టడంలో తప్పలేదు ఫ్రెండ్స్. సో మీరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. ఒక ఇంగ్లీషే కాదు, ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్ కరెంట్ అఫైర్స్కే నెలకి 150 అమౌంట్ తీసుకుంటున్నారు. అది మన డిఎస్సికి అయితే 5 మార్క్స్కి ఉంటుంది కరెంట్ అఫైర్స్. కానీ నేను కరెంట్ అఫైర్స్ ఇవ్వకపోవచ్చు, కానీ జీకేకి సంబంధించిన బిట్స్ కానీ పర్స్పెక్టివ్ ఇన్ఫర్మేషన్ కంటెంట్ మొత్తం కూడా మీకు
ఓల్డ్ న్యూ కలిపి కూడా ఇస్తున్నాను. సో మీరు ఆలోచించుకొని డిసైడ్ అయ్యి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ రోజు నుంచి అయితే 7th క్లాస్ ఎగ్జామ్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి, ఇంగ్లీష్ ఎగ్జామ్స్. దీంతో 7th కంప్లీట్ అయిపోద్ది. March 1 నుంచి 8th క్లాస్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈలోపు మీరు నిర్ణయం తీసుకొని వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇంకా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ చూస్తూ ఉండండి. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే సచివాలయం సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.